ఇప్పుడేంటంటే డయాబెటిక్స్ సంబంధించి కూడా మన దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉందని గత కొన్ని రోజుల నుంచి మీరు చెప్తున్నారు. అవును. టెస్టిమోనియల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. చాలా ఉన్నాయి. బేసిక్‌గా షుగర్ అనంగానే ఫస్ట్ అటాక్ అవ్వంగానే చనిపోయే వరకు అది పోదు. అవును. సన్నబడిపోతుంటారు, కాళ్ళు అవును. నొప్పులొస్తుంటాయి, ఆకలి ఎక్కువేస్తూ ఉంటుంది. అవును. సో, ఈ లక్షణాల నుంచి బయటపడలేక ఏ మెడిసిన్ లేదు అంటుంటారు. యాహ్! కానీ మీరు ఒక బ్రహ్మాండమైన ప్రొడక్ట్ తీసుకొచ్చారంటున్నారు. అవును. ఒకసారి తెలియచేయండి సార్. డయాగ్రాండ్ అన్నది ఒక సప్లిమెంట్ అండి. ఇప్పుడు మీరన్నట్టు ఏందంటే షుగర్ రాంగానే జనాలు ఏమనుకుంటారంటే టాబ్లెట్స్ తీసుకోవాలి కంపల్సరీ. డాక్టర్‌ని కలవాలా, టాబ్లెట్స్ తీసుకోవాలా, డాక్టర్ చెప్పినటువంటి నియమాలన్నీ పాటించాలా. టాబ్లెట్స్ వాడుతున్నాం కదా! షుగర్ కంట్రోల్‌లో ఉంది కదా! ఇంక నాకేం కాదు. మనకు హ్యాపీగా ఉంటది లైఫ్ అని ఆలోచిస్తారు. ఇది ఎగ్జాక్ట్‌లీ రాంగ్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే షుగర్ అనేది ఒక ఫుడ్‌కి సంబంధించిన డిసార్డర్. సో, దాన్ని ఫుడ్‌తోనే హ్యాండిల్ చేయాలి. టాబ్లెట్స్ తీసుకోవాలి. దాన్ని ఫుడ్‌తోనే హ్యాండిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు. షుగర్ వచ్చిన తర్వాత సన్నబడిపోతారు, నీరసం ఎక్కువైపోతది, కాళ్ళలో మంటలొస్తా ఉంటాయి. దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఉంటాయని. ఎందుకుంటాయంటే ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత శరీరంలో ఉండే షుగర్‌ని కండరాలు వాడుకోలేవు. ఎందుకంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు వాడుకోనప్పుడు శరీరంలో మనం చేసే పనులన్నిటికి శక్తి కావాలి కదా! అప్పుడు ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే కొవ్వు నుంచి ఎనర్జీని తీసుకోవడం, మనం చేసే పనులకి. ఆ కొవ్వు అయిపోయిన తర్వాత కండరాలను కూడా తగ్గించేస్తాయి. అందుకని సన్నబడిపోతారు, నీరసం ఎక్కువైపోతది, కాళ్ళలో మంటలొస్తాయి, అన్ని అవయవాలు దెబ్బతింటా ఉంటాయి. ఇలాంటప్పుడు మామూలుగా మనం బేసిక్ అండర్‌స్టాండింగ్ ఎత్తుకుందాము. మనకి శరీరానికి బలం కావాలంటే ఏం చేయాలా? పోషణ కావాలా, న్యూట్రిషన్ కావాలా. డయాబెటిస్ అని వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక స్పెషలైజ్డ్ న్యూట్రిషన్ కావాలి. ఏదంటే అది తీసుకోకూడదు, ఎంతంటే అంత తీసుకోకూడదు. ఆ సమయంలో ఉపయోగపడేది ఏంటి అంటే డయాగ్రాండ్. ఎందుకంటే ఒక డయాబెటిస్ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోటీన్ ఎంత ఇవ్వాలా, ఫైబర్ ఎంత ఇవ్వాలా, వైటమిన్స్ ఎంత ఇవ్వాలా, మినరల్స్ ఎంత ఇవ్వాలా, ఎల్-కార్నిటిన్, టారిన్, ఐనోసెటల్ ఇలాంటి న్యూట్రియంట్స్ ఎంత మోతాదులో ఇవ్వాలా అని ప్రాపర్‌గా స్టడీ చేసినటువంటి ఫార్ములా మనకు డయాగ్రాండ్ ఉంది. సో, ఇందాక మీరన్నట్టు అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 రకాల ప్రోటీన్ ఉన్నటువంటి సప్లిమెంట్ ఇండియాలో ఎవరికీ లేదు, మనకు తప్ప. మామూలుగా 5 రకాల ప్రోటీన్ ఉందంటే ఒక గుడ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ వస్తది. మజిల్ బిల్డింగ్‌కి స్ట్రాంగ్‌గా ఉంటది. సో, డయాగ్రాండ్ రోజుకు 2 సార్లు తీసుకుంటూ పోతే ఏమవుతదంటే వాళ్ళకి నేచురల్‌గానే షుగర్ కంట్రోల్ అవుతది. టాబ్లెట్స్ ఆపమని మనం చెప్పము. కానీ టాబ్లెట్స్ ఆపుకునే అవకాశం మనకు ఎవరికైతే డయాబెటిస్ ఉందో వాళ్ళు డాక్టర్‌లకి ఇవ్వాలా. ఆ ఇవ్వడానికి ఉపయోగపడేది డయాగ్రాండ్. టాబ్లెట్స్ తీసుకుంటూ డయాగ్రాండ్ వాడుకుంటూ పోతే ఒక 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు అలా వాడుకుంటూ పోతే వీళ్ళకి షుగర్ కంట్రోల్‌లోకి వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ గారిని కలిసి సార్ మాకు షుగర్ ఇదిగోండి ఈ లెవెల్‌లో ఉంది. నేను వాడే టాబ్లెట్స్ ఏదైనా తగ్గించే అవకాశం ఉందా? డోసెస్ ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? అని రిక్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు డాక్టర్లు వాళ్ళకున్న షుగర్ లెవెల్స్, హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఇతరత్రా అన్ని చెక్ చేసి అప్పుడు వాళ్ళు స్లోగా టాబ్లెట్స్ ట్యాంపర్ చేస్తూ పోతారనమాట. తగ్గిస్తూ పోతారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కంప్లీట్‌గా టాబ్లెట్స్ వదిలేసి డయాగ్రాండ్ వాడుకుంటూ, డైట్ ప్లాన్ ఫాలో అవుతూ, ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ డైరెక్షన్‌లో ఆలోచించాలన్నమాట.